ఈ రోజు ఎక్కడో ఏదో మారుమూల గ్రామంలో తెలుసో తెలియకో ఎవడో ఇలా నరికాడు, ఇలా చేసాడు అంటే మనం వాడు ఎందుకు చేశాడు అన్న దాని మీద ఎంక్వైరీ చేసుకోవచ్చు. కానీ చూస్తే సుమారుగా 10 నియోజకవర్గాలకి పైన ఈ రోజు ఇదే పందాలో ఒకే రోజు ఒకే తరహాలో ఇలాగే జంతు బలులు ఇచ్చి రక్తాభిషేకాలు చేస్తా ఉంటే ఇది వెనకాతల జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వచ్చిన ఒక పిలుపు అని అనుకోవడంలో తప్పే ఉంది. ఎందుకంటే ఈ రోజు చూస్తా ఉంటే వాళ్ళ తాలూకా నాయకులేమో పెద్ద పెద్ద కత్తులు తీసుకొచ్చి కేకులు కట్ చేస్తారు. వాళ్ళ తాలూకా కార్యకర్తలేమో రౌడీల మాదిరిగా రోడ్డు మీదకి వచ్చి జంతు బలులు చేసి రక్తాభిషేకాలు చేసి మేము 29లో మేము వస్తే ఈ రకంగా నరుకుతామని బహిరంగంగా చెప్పడమే కాకుండా ఫ్లెక్సీలు వేస్తున్నారు. అయినా కూడా ఎక్కడ ఎవరు కూడా ఇది తప్పు అని చెప్పే పరిస్థితులు వాళ్ళకి కనిపించట్లే. ఒక గర్భిణీ స్త్రీ మీద చేయి చేసుకున్నాడు, కడుపు మీద కాలుతో తన్నాడని కేసు పెడితే ఇంకొక వైసీపీ నాయకుడు బయటకు వచ్చి అతను జనసేన నాయకుడు అని చెప్పి దాన్ని తీసుకొచ్చి రాజకీయం చేయడానికని చెప్పి ప్రయత్నం చేసే పరిస్థితి. నీ నాయకుడు తాలూకా సంబరాల్లో జనసేన నాయకుడు వచ్చి ఎందుకు క్రాకర్స్ కాలుస్తాడు? ఆ మాత్రం